హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాప్ 10 న్యూస్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే అందులో మొట్టమొదటి అంశం, ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక. సిలిండర్ డెలివరీకి రసీదులోని డబ్బు మాత్రమే చెల్లించాలని, అదనపు ఛార్జీలు ఇవ్వవద్దని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి 1967 లేదా 1800 2333 555 టోల్ ఫ్రీ నెంబర్లకు అందుబాటులో ఉన్నాయి. 5 కిలోమీటర్ల లోపు ఉచిత డెలివరీ ఉంటుందని, ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జస్టిస్ భట్టు దేవానంద్ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ఆమోదంతో మద్రాస్ హైకోర్టు నుండి ఆయన తిరిగి వస్తున్నారు. త్వరలో ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన 2028 వరకు పదవిలో ఉంటారు. జస్టిస్ దేవానంద్ గతంలోనూ ఇక్కడ పనిచేసి ఆ తర్వాత బదిలీ అయ్యారు. మళ్ళీ సొంత గూటికి చేరడంతో న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన రాకతో హైకోర్టు మరింత బలోపేతం కానుంది. ఇక ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వట్లూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు తరలిపోయాయని, ఇప్పుడు తిరిగి వస్తున్నాయని ఆయన అన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగుల కోసం 42 జాబ్ మేళాలు నిర్వహించి 2500 మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. అమరావతి, కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి విమానాశ్రయాల అభివృద్ధి కోసం హడ్కో నుండి 1000 కోట్ల రుణం తీసుకోనుంది. ఒంగోలు, నాగార్జున సాగర్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు టెక్నో ఎకానమిక్ ఫిజిబిలిటీ రిపోర్టు తయారీకి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో విమాన తయారీ సంస్థ ఏర్పాటుకు సరళ ఏవియేషన్ ప్రతిపాదనలు చేసింది. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులకు సూచించారు. దాతల సహకారంతో కాటేజీల నిర్మాణం, నిర్వహణపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు పూర్తి స్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఆగస్టు నుండి అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆవిడ సూచించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త లుక్లో కనిపించారు. సాధారణంగా తెల్లటి లాల్చీ పైజామా లేదా ఇటీవలి కాలంలో పంచెలో కనిపించే పవన్ కళ్యాణ్ తాజాగా గురువారం రాజమహేంద్రవరంలో జరిగిన అఖండ గోదావరి శంకుస్థాపన కార్యక్రమంలో తన డ్రెస్సింగ్ స్టైల్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో కలిసి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆయన గెటప్తో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈ కార్యక్రమానికి ప్యాంటు షర్ట్తో, అది కూడా ఇన్ షర్ట్ వేసుకుని కొత్త స్టైల్లో కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోయారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాకుండా అందరూ వావ్ అనకుండా ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పవన్ కొత్త లుక్తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి లభించింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ క్రమంలోనే పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. అశోక్ గజపతిరాజు గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుండగా ఏపీ సమర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ ఉత్కంఠ రేపుతోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. రైళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా చిత్తూరు జిల్లాలో అడ్డంగా దొరికిపోయింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 26న చిత్తూరు వద్ద సిద్దంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. కాగా వీరు గత 2 నెలల వ్యవధిలోనే 9 రైళ్ల దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సింపతి కోసం తన తల్లిని కరెంటు పోలు కట్టేసి వీడియో తీసిన ఓ కుమారుడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఆస్తి తగాదాల కారణంగా అవతలి వర్గం వారు తన కన్న తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారని డ్రామాకు తెరలేపిన కుమారుడు ఏకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తప్పుడు ప్రచారం కూడా చేశాడు. ఇది ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు సరికొత్త టాప్ 10 న్యూస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.